అన్న ఇప్పుడు నువ్వు ఇన్నిసార్లు జైలు పోయినావు, ఇన్నిసార్లు దెబ్బలు తిన్నావు, అయినా అని చెప్పి ఇప్పటికీ ధర్మం కోసం పనిచేస్తున్నావు. మీ ఇంట్లో వాళ్ళు నేను ఎట్లా తీసుకోగలుగుతున్నా? అంటే అరే మా కొడుకు ఇంతగానం ఇట్లా అయిపోతుంది ఎందుకు అని చెప్పి ఎప్పుడు అనుకురన్నా? పోలీస్ వ్యవస్థ ఈ కండు వేసుకున్నందుకు ఈ లంజోడుకుని ఫస్ట్ వ్యాన్ ఎక్కియండి అని చెప్పి కడుపులో గుద్దండి. మొన్న ముత్యాలమ్మ తల్లి ఇన్సిడెంట్ అయినప్పుడు కూడా నా మీద 30 డిగ్రీ చేసిరు. మా అమ్మకి నేను పాదాభివందనాలు చేస్తున్నానన్నా. ఎలాగైతే భగత్ సింగ్ వాళ్ళ తల్లి వాళ్ళ తల్లి బ్యాక్ సపోర్ట్ చేసి నువ్వు ధర్మం దేశం కోసం కొట్లాడు అని అన్నదో, మా తల్లి కూడా దేశం ధర్మం కోసం పోరాడు, ఏమైనా నేనున్నా అని చెప్పి మా తల్లి కూడా సపోర్ట్ చేయడం వల్ల ఈ రోజు నేను ఇంకా ధర్మం పని చేస్తున్నాను. పాలు వాళ్ళే, పెరుగు వాళ్ళే, నెయ్యి వాళ్ళే, డప్పు వాళ్ళే, మంగళోళ్ళు వాళ్ళే, మళ్ళీ తర్వాతకి ఇసిరి ఎస్టోళ్ళు వాళ్ళే. ప్రతి ఒక్కరు మోస్ట్లీ అయితే బట్ట కాంచి పుట్ట కాడదాకా ప్రతి ఒక్కరు వాళ్ళే అయిపోయారు. ఇన్ ఫ్యూచర్లో మన పంతులకి వాళ్ళే అవుతారా? హైటెక్ సిటీ మాదాపూర్కి వెళ్తే గింత బట్టలు ఆఫ్ షెడ్, ఆ డ్రాయర్లా పాయింట్లా చెడ్డీలా అర్థమైతలేవండి. గుళ్ళ మీద దాడులు, ఈ 2 years లో గుళ్ళ మీద దాడులు. ఇక్కడ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. గోమాత కోసం ప్రాణాలు ఇవ్వడానికన్నా ప్రాణాలు తీయడానికన్నా మేము సిద్ధంగా. ఒక హిందూ అమ్మాయి ఉంది, ఒక ముస్లిం అయ్యతో పోయింది అనుకో అన్న, ఒక్కోళ్ళనే పట్టించుకోరు. అదే ఒక ముస్లిం అమ్మాయి ఉంది, ఒక హిందూ అబ్బాయితో పోతే, నేను చాలా రీసెంట్గా వీడియోస్ చూసిన, దాంట్లో అందరిని ఎందుకు కొడతారు అట్లా? ఆటోమేటిక్ పోలీస్ వ్యవస్థ కూడా భయపడే రోజులు వచ్చినాయి. ఇక్కడ చూసిన హిందువులకే ప్రాబ్లం ఉంది. అయ్యప్ప స్వాములకు తెలుసో తెలియకనో, వాళ్ళ ధర్మం అంటే ఏందో తెలిసో తెలియకో గల్లలో వేసిన పైసలన్నీ ఆ డిపార్ట్మెంట్ తీసుకొని అన్యమతస్తులకు జీతాలు ఇస్తుంది. చర్చిలకు, మస్జిద్లకు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేవాడు ఒకటేమో విలన్ గులగొట్టడానికి వాడొకడు కంకరం. కంకణం కట్టుకున్నాడు. ఇంకో మతస్థుడేమో కన్వర్షన్ చేయడానికి ఈడొక కంకణం కట్టుకున్నాడు. అంటే ఎటు పోయి హిందువులకేనా ప్రాబ్లం? మేము మా హిందూ అమ్మాయిలను ఎలా కాపాడుకోవాలో మా హిందూ ధర్మ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ కేవలం ఈ పోలీస్ వ్యవస్థకు ఉంటాయండి, మేము ఇక్కడే పనిచేస్తాము, మాది ఈ సర్కిల్, మేము ఇక్కడ వరకే ఉంటామని చెప్పి. మా హిందూ ధర్మం అనేది ప్రతి ఒక్క సర్కిల్లో పనిచేస్తుంది. ఈ మన హిందువులలో మైనస్ పాయింట్ ఏంటంటే, మన తాతలు ఏం నేర్పించలేదు, ముత్తాతలు ఏం నేర్పించలేదు, మన ఫాదర్, మన పేరెంట్స్ మనకేం నేర్పించలేదు. రోడ్ల మీద ఇన్సిడెంట్ అయినప్పుడు వాడు మనోడా అన్యమతస్తుడా అర్థమైతలేదు. నువ్వు బొట్టు పెట్టుకుంటే ధర్మరక్షకులు అటు నుంచి పోతుంటే నేను కాపాడడానికి ఎవరన్నా ఒక్క కార్యకర్తనన్నా నేను సపోర్ట్ గా నిలబడతాను. ఇప్పుడు దేశం గురించి కొట్లాడే వాళ్ళు ఉంటారు, ధర్మం గురించి కొట్లాడే వాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ మన హైదరాబాద్లో ఎట్లుంటుంది అంటే కులం గురించి కొట్లాడతారు. కులం పిచ్చి, నీది తక్కువ కులం, మాది ఎక్కువ కులం. పోయి నా కొడక నీ దాంట్లో బంగారం వస్తుందేమో చూద్దాం. ఇన్ని గణం కేసులు చేసిన వాళ్ళ లవ్ జిహాద్ కేసులు ఎప్పుడైనా ఒక కులం వ్యక్తి అని వచ్చిందా అన్న? ఒక్క మాటలో గోమాత గురించి చెప్పమంటే ఏంటి? మన హిందూ కార్యకర్త ఎట్లాంటి కార్యకర్త కావాలి, లవ్ జిహాద్ కావద్దంటే కన్వర్షన్ ఎట్లా కావద్దు, కులం గురించి మీ తోటి కార్యకర్తల గురించి చెప్పమంటే ఒక మాటలు ఏం చెప్తారు? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గురించి. హలాల్ అంటే ఏంటంటే మన యువత ఎటు పోతుంది? ఈ కండువా అన్న, ఈ కండువ మా హిందువులకి, మా కార్యకర్తలకు ఇది ఒక ధైర్యం. ఈ కండువ ఉంటేనే మాకు బలం.